హాయ్ ఫ్రెండ్స్. సో నేను ఇవాళ ఈ వీడియో పర్టికులర్ ఎవరి కోసం డెడికేట్ చేస్తుందంటే ఎవరైతే సిబిఎస్ఈ క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని ఉద్దేశించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే 10th క్లాస్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్లో ఒక మైల్ స్టోన్ లాంటిది. సో దాంట్లో కానీ మనం కరెక్ట్గా పర్ఫామ్ చేసి మంచిగా అచీవ్ చేసామంటే మీకున్న కాన్ఫిడెన్స్, మీకు సొసైటీలో దొరికే ఒక లెవెల్ కావచ్చు, లేకపోతే తర్వాత మీకు ఏదో సంథింగ్ అచీవ్ చేయాలి అనే మీ యొక్క ఎయిమ్, మీ అంబిషన్, మీ గోల్ మారిపోతాయి. సో కాబట్టి 10th క్లాస్ మార్క్స్ అనేవి అంత ఇంపార్టెంట్. మీకు ఎక్కడో మీ కాన్ఫిడెన్స్కి చాలా బూస్ట్ ఇస్తుంది. సో కాబట్టి క్లాస్ 10 బోర్డ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఇది హై టైం. కరెక్ట్గా మనకు 1 month 30 days మాత్రమే ఉంది. ఈ 30 days మ్యాక్సిమం టైం. సో ఒక్క సెకండ్ కూడా వదలకుండా చదవండి. నాట్ ఈవెన్ 1 minute. అంటే మీరు ఒక్క సెకండ్ ఒక 1 minute వేస్ట్ అయితే ఏమవుతుంది అనుకోవద్దు. ఈ 1 minute నేను ఎంత నేర్చుకోగలుగుతాను, ఇవన్నీ ఫోకస్ చేయండి. 1 minute కూడా వేస్ట్ చేయకుండా చదువుకోండి. 1 minute ఎంత ఫోకస్ చేయగలుగుతాను, 1 minute కొత్త పాయింట్ ఏం నేర్చుకోగలుగుతాను, ఈ 5 minutes నేను కొత్త ప్రాబ్లం ఏం నేర్చుకోగలుగుతాను. సో చేసి రిపీట్ చేసుకోవద్దండి. మీరు టైం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత కొత్త విషయాలు మీరు నేర్చుకోవాలి. మెయిన్ మ్యాథ్స్లో కావచ్చు, ఫిజిక్స్లో కావచ్చు. 95 వచ్చే వాళ్ళు 100 ఎలా తెచ్చుకోవాలో ఆలోచించండి. 70 వచ్చే వాళ్ళు 90 ఎలా తెచ్చుకోవాలో ఆలోచించండి. బట్ ప్రతి నిమిషం మీకు అన్నీ వచ్చేస్తే దాన్ని ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకోండి. అన్ని క్వశ్చన్స్ వస్తే ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు తెలిసినంత వరకు, మీకు తెలిసిన క్వశ్చన్స్ కూడా మీరు ఇండోర్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ మిస్టేక్ మీరు చేయకూడదు అనుకుంటే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ చేయండి. సో ప్రతి నిమిషం ఫోకస్ చేయండి. ఎవ్రీ మినిట్ యూటిలైజ్ చేసుకోండి. మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ప్రాబ్లమ్స్, ఎంసీక్యూస్ పాటు కేస్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్. ఆర్డి శర్మ చేయండి, రచన సాగర్ చేయండి, ఎన్సీఆర్టీ బుక్ కంప్లీట్ చేసేయండి. బట్ ఫోకస్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు బయట వెళ్తున్నారా, లేకపోతే టైం వేస్ట్ చేస్తున్నారా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. లాస్ట్ 30 days, ఈ 30 days మీకున్న ఒక కాన్ఫిడెన్స్, మీకు అంటే లైక్ మీరు చేసే వర్క్ ఎలా ఉండాలంటే అవతల భయపడాలి. ఎప్పుడైతే మీరు చేసే వర్క్, మీరు చదివే విధానం చూసి అవతల భయపడతారో అప్పుడు కరెక్ట్గా మీరు సక్సెస్ అచీవ్ చేయడానికి దగ్గరికి వెళ్తున్నారు అన్నమాట. సో కాబట్టి టైం ఇంకా మనకు లేదు, 30 days మాత్రమే ఉంది. కాబట్టి ఇది హై టైం. ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలా చదవాలంటే అవతల భయపడాలి. మీరు చదివే చదువు చూసి అవతల భయపడాలి. ఓకే. సో మనం ఎప్పుడైతే ఆ లెవెల్లో హార్డ్ వర్క్ చేస్తామో డెఫినెట్గా మనకు వచ్చే రిజల్ట్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది. సో బిలీవ్ మీ, హార్డ్ వర్క్ చేయండి కంపల్సరీ. ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. ఎంసీక్యూస్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎన్సీఆర్టీ ఫినిష్ చేయండి. ఫస్ట్ ఎన్సీఆర్టీ పక్కన పెట్టేసేయండి. తర్వాత రచనా సాగర్ పక్కన పెట్టండి. అవి 2 కంప్లీట్ చేసేయండి. ఎన్సీఆర్టీ, రచనా సాగర్ కంప్లీట్ చేయండి. తర్వాత మనము ఆర్డి శర్మ కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో బైజూస్ వీడియోస్ కావచ్చు, వేదాంత వీడియోస్ కావచ్చు, ఎన్ అకాడమీ కావచ్చు, ఇవన్నీ పైన ఫోకస్ చేయండి. 95 వచ్చేవాళ్ళు 100కి ఏం చేయండి, 70 వచ్చేవాళ్ళు 90కి ఏం చేయండి. సో డెఫినెట్గా మీ లైఫ్లో ఇది టర్నింగ్ పాయింట్. సిబిఎస్ఈ క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్ అనేది మనకి టర్నింగ్ పాయింట్. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాదే అవకాశం. సో సిబిఎస్ఈలో మనం ఒకసారి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10th క్లాస్కి వచ్చిన మార్క్స్ ఎక్కువ కావాలంటే రావు. సో గుర్తుపెట్టుకోండి, ఫోకస్ చేయండి, టైం యూటిలైజ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఒక నిమిషం మనం వేస్ట్ చేస్తున్నామని ఫీల్ అవ్వాలి. ఒక్క నిమిషం కూడా మనం వేస్ట్ చేయకూడదు. అరే ఈ నిమిషం నేను ఏం నేర్చుకున్నాను, ఈ నిమిషం నేను ఏం ప్రాక్టీస్ చేశాను, ఏమి ఖాళీగా ఉన్నాను, పెన్ పేపర్ లేదా, ఈ నిమిషం నేను ఇంకో ప్రాబ్లం మైండ్లో తెచ్చుకొని ఆలోచించవచ్చు. సో ఆ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఆలోచించండి. అండ్ బిలీవ్ మీ, మళ్ళీ చెప్తున్న ఈ పాయింట్, మనం చేసే హార్డ్ వర్క్ చూసి అవతల భయపడాలి. గుర్తుపెట్టుకునే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను లైక్ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయినప్పుడు నాకు ఎన్ఐటీ స్టూడెంట్స్, నాకు ఎన్ఐటీ వచ్చిన తర్వాత గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ ఎన్ఐటీ కాలేజ్ నుంచి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకులు కూడా వచ్చాయి అనమాట. అయితే ఒకసారి ఎవరైతే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు అడిగితే ఎలా వచ్చారు మీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అంటే వాళ్ళు చెప్పిన ఒక పాయింట్ ఇది. నా ఓన్ పాయింట్ అది, వాళ్ళు చెప్పిన పాయింట్ ఇది, ర్యాంకర్స్ చెప్పిన పాయింట్ ఇది. మనం చదివే చదువు ఎలా ఉండాలంటే అవతల చూసి భయపడాలి. ఇంత హార్డ్ వర్క్ చేస్తారా, ఇంత భయంకరంగా చదువుతారనేసి, అప్పుడే మనం పెద్ద ఎయిమ్స్ అచీవ్ చేయగలుగుతాం. సో గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. సో అది ఇంటర్మీడియట్ కావచ్చు, లేకపోతే సిబిఎస్ఈ క్లాస్ 10, 12 కావచ్చు, లేకపోతే జేఈ మెయిన్స్ కూడా కావచ్చు. మనం చేసి హార్డ్ వర్క్ అవతల భయపడాలి. నో మ్యాటర్ మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ పక్కన పెట్టేశారు. 11 months ఇన్ని నెలలు ఏమన్నా అనుకున్నారు, పక్కన పెట్టేశారు. ఇంకా అయిపోయింది. ఇంకా మీరు ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారా, ఫ్యామిలీ ఏమైనా అనుకుంటారా, పక్కన పెట్టేసేయండి. పూర్తిగా మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది. ఇది హై టైం. ప్రిపేర్ అవ్వండి. రైట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.